ఇక్కడ ఒక ట్విస్ట్ అర్థం కావట్లేదు సార్. ఇక్కడ వ్యాపార పరంగా తీసుకుంటే మీరు టీజీ వెంకటేష్ గారు వాళ్ళంతా కూడా సిటీ కేబుల్ వ్యవహారాలు వీళ్ళంతా కూడా వ్యాపారం ఉమ్మడిగా ఉంటారు. రాజకీయంగా తీసుకుంటే మీకు టీజీ వెంకటేష్ గారికి విభేదాలు ఉన్నాయంటారు. ఎందుకు ఆ విభేదాలు వచ్చాయంటారు? చిన్న ఏగో ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప అంత విభేదాలు ఏం లేవు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీజీ వెంకటేష్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మధ్యలో కంటెస్ట్ చేసే పరిస్థితి రావడము కొద్దిగా డిఫర్ కావాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా మళ్ళీ నేను పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన కూడా నేను పార్టీలో చేరేటప్పుడు ఆయనతో ముందే మాట్లాడినాను. నేను నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, లేకుంటే నీకు ఇబ్బంది లేదంటే నేను వస్తాను. నేను పార్టీలో చేరేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చి అటెండ్ అయినాడు. ఇద్దరం కలిసే ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు కలిసే చేస్తున్నాం. మా మధ్యన విభేదాలు ఉండేంత పరిస్థితి లేదు. ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం. రేపు కూడా కలిసే ఓపెనింగ్లు పెడుతున్నాం. ఏదైనా చిన్న చిన్నవి ఎప్పుడైనా ఈ కార్యకర్తల మధ్యన వచ్చినట్టు అట్లాంటివి చిన్న ఇష్యూస్ తప్ప విభేదాలు అనేటువంటి పదం ఉపయోగించేంత లేవు మా మధ్యలో. ఈరోజు మాట్లాడుతాను, నిన్న కూడా ఫోన్లో మాట్లాడినా. అఖిలం వస్తుందనే ఇన్ఫర్మేషన్ నేనే ఫోన్ చేసి చెప్పిన, భరత్కి చెప్పినాను. కానీ అంత విభేదాలు ఏం లేవు. కలిసే మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాం, పార్టీ యాక్టివిటీస్ కలుస్తున్నాము. ఇంటికి పోతున్నాను నేను. అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. అదే చిన్న చిన్న ఇష్యూస్ మామూలే. చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఎవడో ఒకటి కార్యకర్తకు వానికి నేను చెప్పింటాడు, ఆయన ఒకటి చెప్పింటాడు. ఆడ చిన్న ఇష్యూ వస్తుంది, మళ్ళీ ఏదో షార్ట్ అవుట్ చేసుకుంటాడు. మరి కేఈ కృష్ణమూర్తి వాళ్ళతో ఎలా ఉందంటారు మీకు సంబంధం? బాగుంది, బాగుంది, కలిసి తిరుగుతున్నాం. నాకు జనరల్గా నా మెంటాలిటీ ఎవరితో విభేదించిపోవాలనేటువంటి ఆలోచన ఉండదు. పీస్ఫుల్గా పాలిటిక్స్ చేసుకుంటూ పోదాం. అంటే పార్టీలో ఉండే వాళ్ళతో విభేదించాలనేటువంటి ఆలోచన ఉండదు. సరే, అపోజిషన్ పార్టీలో ప్రత్యర్థి అంటే తప్పదు. అది ప్రత్యర్థి అంటే ఆయన పని ఆయన ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకొని ఎవరి వ్యూహంలో వాళ్ళు వెళ్ళిపోతుంటాం. ఇక్కడ అందరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం పెద్ద ఇబ్బంది లేదు. కేఈ కృష్ణమూర్తి గారితో బాగుంది, రెగ్యులర్గా తిరుగుతాడన్నాం. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా ముగ్గురం కలిసి పాల్గొంటుంటాం. ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏమిటంటే, శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళు, శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీ బావగారు భూమా నాగిరెడ్డి గారి అకాల మరణంతో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గారాల పట్టి అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చేక ముందు ఈ శిల్పా కుటుంబం నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. అఖిలప్రియకు మినిస్ట్రీ ఇస్తే మేము పార్టీ మారుతాం, మేము పార్టీలో ఉండము, ఇవ్వద్దండి అన్నంత ఒక వ్యతిరేకతను ఎందుకు వ్యక్తం చేశారు వాళ్ళు? అసలు వాళ్లకు మీ కుటుంబానికి ఉన్న విభేదాలు ఏమంటారు? విభేదాలు ఏం లేవు. మామూలుగా మొదటి నుంచి కూడా నాయిరెడ్డికి శిల్ప వాళ్ళకి అంత కొద్దిగా సన్నిహితం లేదు. కంటెస్ట్ చేసుకున్నప్పుడు అంతకుముందు కూడా నాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచి అవి అట్లనే పెరుగుతూ వచ్చినాయి. డైరెక్ట్ కంటెస్ట్ చేసుకునేసరికి ఇంకా కొద్దిగా పెరిగినాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక నాయిరెడ్డి మీద కేసులు పెట్టించి శిల్ప వాళ్ళు ఇట్లా చేసేసరికి అది కొద్దిగా ఎక్స్పోజ్ అయినాయి. తర్వాత పార్టీలో చేరేటప్పుడు కూడా అడిగితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత అంటే నాయిరెడ్డి గారు చనిపోతారు, ఈ టికెట్ విషయం వస్తుంది అనేది రాలేదు. అప్పట్లో నాయిరెడ్డికి మంత్రి పదవి ఇస్తామనేది వాళ్ళకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చెప్పే తీసుకున్నారు. తర్వాత నాయిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ ట్విస్ట్ పెట్టినారు. కానీ మంత్రి పదవి అనేది రాష్ట్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకునేటువంటిది ఒకటి. నాయిరెడ్డికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే క్రమంలో అఖిలప్రియకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఒకటి. ఈ రెండు ఆలోచనలలో చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయినారు. వాళ్ళు కూడా పార్టీలో మేము వద్దు ఇవ్వద్దు అన్నప్పుడు వాళ్ళకి నచ్చజెప్పి అఖిలమ్మకి ఇచ్చినాడు, వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అవసరమైతే కౌన్సిల్ చైర్మన్ ఇస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చినాడు అనేది చెప్తున్నారు. అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా తెలియదు. ఆ హామీ కూడా ఇచ్చినాడని చెప్తున్నారు. అందరు కూడా సమన్వయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఏదన్నా మా సీటు మాకు కావాలంటే అడగడానికి భూమానాగిరెడ్డి చనిపోయినాడు కాబట్టి ఆ కుటుంబానికి ఇవ్వడం అనేది రొటీన్గా వచ్చేటువంటి కార్యక్రమం. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.